ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ విజయం మరియు కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్ సాధించిన సందర్భంగా తిరుపతిలో జీఎస్ మాడవీధిలో స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు చంద్రారెడ్డి, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్య యాదవ్, పిఎల్ ఉత్తన్న, మల్లారపు రవిప్రసాద్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు ఈ సంబరాలలో పాల్గొన్నారు. ఎలక్షన్ ఫలితాలు ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ ప్రజా తీర్పు మనందరూ గౌరవించాలి. ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్లో కానీ అలాగే భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మూడోసారి హ్యాట్రిక్ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు విజయం సాధించడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ విజయం ప్రజలది. నరేంద్ర మోడీ గారు దేశ అభివృద్ధిని చూసి ప్రజలు పట్టం కట్టారు. ఎన్డీఏ గవర్నమెంట్కు ఈ విధమైన ప్రజల తీర్పుకు ప్రజలకందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జనతా పార్టీ మూడవసారి అధికారంలో అవడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో ఆ కార్యక్రమాలు చూసి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి ఇవాళ ఓటు చేయడం జరిగింది. కావున భారతీయ ప్రజలందరికీ కూడా మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు విజయం సాధించారు. దానికి విజయానికి ప్రజలందరూగా చేతునిచ్చిన ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎన్నో గొప్ప విషయాలు చేసిన వల్లనే మూడవసారి కూడా భారతీయ జనతా పార్టీకి విజయాన్ని చేకూర్చిన ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది. జీఎస్టీ కానీ, అదేవిధంగా డోటర్లద్దు కానీ, రాముడి గుడి ఎన్నో 500 సంవత్సరాలుగా పరిష్కృతమైన పరిస్థితులు కానీ దేవాలయ నిర్మాణానికి కూడా మోడీ గారు చేసిన దానివల్ల తెలిసింది. అదేవిధంగా 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్లో రద్దు చేయడం ద్వారా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ చాలా అభివృద్ధి చెందింది.